చాలా మంది చెప్తారు 10 నిమిషాల్లో అయిపోతుంది, పాలు చక్కెర ఉంటే చాలు అని. ఏం కాదు, ఏ వంట కూడా 10 నిమిషాల్లో ఏది అవ్వక పిల్లలు అయితే నేనైతే పిల్లలకు వద్దాము అనుకుంటున్నా. వస్తుందో రాదో తెలియదు కానీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేనైతే ఏం చేస్తున్నానంటే చూస్తున్నారు కదా నేను చేయాలనుకునేది ఏదో అనేది చెప్తున్నాను చూడండి. ఏమంటే పాలు కవ్వా చేద్దాము అని పాలు తెచ్చిపెట్టినాము. ఇంతకుముందు ఒకసారి వీడియోలో రసగుల్లాలు చేస్తున్నాను కదా, ఆ పాలే అనమాట. ఇంకా ఉంటే అవి ఎందుకులో ఇంకా టైం అయిపోతాయి అనేటట్టుగా అనిపించి కవ్వా అయితే చేద్దాము. ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ అనమాట అవి. అందుకని నేనైతే కవ్వా అయితే చేద్దాము అనుకుంటా పాలు అయితే వేస్తున్నా. అవి ఒక 2.25 లీటర్ పాలు ఉన్నాయన్నమాట. అంటే 2 డబ్బాలు ఆ పాలు ఉంటే ఇంకా వేసి పొయ్యి మీద అయితే పెడుతున్నా. లీటర్ డబ్బా అనమాట. ఒక్కొక్క డబ్బా వచ్చి లీటర్ ఉంటుందన్నమాట ఆ పాలు. ఇంకా అటు సైడ్ నేను ఫోన్ మాట్లాడుతున్నా, దుర్గ అయితే వీడియో తీస్తుందన్నమాట. సరేలే అని ఇంకా చాలా రోజులైంది మాట్లాడుతా అని ఇంకా అట్లా మాట్లాడుతా స్వీట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఎలా తయారు చేస్తాననేది చూద్దామా, వచ్చేసేయండి. పాలు చూడండి పొంగుతున్నాయి. ఇట్లా వార్లు ఉండేది కూడా తీసుకొని వేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో ఈరోజు కవ్వా. నేను కవ్వా అనే అంటామన్నమాట దీన్ని. ఉత్త పాలు చక్కెర 2 లీటర్లు 2.25 లీటర్ అయితే పాలు అయితే వేసిన నేను. అంతే కదా దుర్గా? 2.25 లీటర్ వేసిన పాలు. 2 బాటిల్ ఫుల్గా వేసిన, లీటర్ బాటిల్ మళ్ళీ ఇంకొంచెం కొన్ని పాలు ఉంటే ఒక 1/4 లీటర్ పాలు అవి కూడా వేసేస్తాం. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కొంచెం ఆగినాము అంటే అడుగంటిపోతుంది అనమాట. కవ్వాల మెయిన్ ప్రాసెస్ అంటే ఇదే, కలుపుతూనే ఉండాలి. చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ పెట్టి 15 నిమిషాలు అవుతుంది అనమాట. కానీ ఎంత కష్టపడతామో తినేటప్పుడు కూడా అంతే బాగుంటుంది. కళాఖండ్ అని కూడా అంటారంట దీన్ని, నాకు తెలియదు కానీ నేనైతే కవ్వా అనే అంట. వేసిన పాలల్లో సుమారుగా అర్థం పాలు అయితే తగ్గినాయి. నేనైతే 2 లీటర్ల పాలు అయితే వేసిన అని చెప్పినా కదా. ఇప్పుడు 1 లీటర్ పాలు వరకు తగ్గిపోయినాయి అనమాట. ఇంకా తగ్గాలి, ఇంకా బాగా చిక్కబడాలి పాలు. ఇంకా కొంచెం పలసగానే ఉన్నాయి. కలర్ కూడా చేంజ్ అయినాయి చూడండి. వైట్ నుంచి కొంచెం లైట్ బ్రౌన్ కలర్. ఈ అంచులకు ఉంటుంది కదా, ఈ మీగడ కూడా వేసుకుంటా రావాలి. అంతా చిన్నప్పుడు చేసేదాన్ని అనమాట. నేను ఫస్ట్ కోయిట్కి రాకముందు ఇట్లాంటి ప్రయోగాలంతా అప్పుడు చేసేదాన్ని. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే పాలు తాగినప్పుడు కాదే, కోయిట్కి రాకముందు 2003, 2002 ఆ టైంలో చేసేదాన్ని అనమాట. అప్పుడు మాకు ఎనుములు ఉండేది ఇంట్లో. ఖాళీ డబ్బాలు పారేసేదాన్ని. అప్పుడు చేసేదాన్ని అనమాట. ఎనుములు మా ఇంట్లో 3 ఎనుములు ఉండేది అనమాట, పాలు ఇచ్చేది. అప్పుడు ఎప్పుడన్నా పాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కూడా మేము మామూలుగా టీ హోటల్కి వేసేస్తామన్నమాట పాలు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒకవేళ పాలు తీసుకొని పోకపోతే అప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను ఇలా చేసేదాన్ని. కవ్వా బాగుంటుంది. 4-5 రోజులు ఎత్తి పెట్టుకున్నా కానీ బాగుంటుంది తినడానికి. నువ్వు తినలా కదా ఎప్పుడా? తిన్నావు దొరక ఎప్పుడన్నా? ఇంట్లో చేసుకొని బయట తిన్నావు, ఇంట్లో తినలా కదా? నేను ఇంట్లో చేసేదా. చిక్కటి పాలు ఉండాలి, మంచి ఏమంటారు దాన్ని, ఫ్యాట్ ఉండే పాలు. ఫ్యాట్ అంటే అదే వెన్న ఉంటుంది కదా, వెన్న పాము అవుతాం అట్లాంటి ఎక్కువ బాగా వెన్న పాము అయ్యేది. అట్లాంటి కన్నా పాలు ఒక 2 లీటర్ల పాలు వేసినప్పుడు ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఏమన్నా వస్తుందేమో కవ్వ, అంతే, ఎక్కువ రాదు. ఇవి ఇంకా కొంచెం మరగనిద్దాం. పాలు వచ్చేసి ఇంకా బాగా మరగాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చిక్కబడినాయి, ఇంకా చిక్కబడాలన్నమాట. దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాము. పాలు చూడండి కాగి 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 ఇలా అయిపోయినాయి. ఈ స్టేజ్కి ఇలా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి చక్కెర మీకు తీపుకు తగ్గట్టు
నేను 2 లీటర్ల పాలు వేసిన, ఒక 150 గ్రాముల చక్కెర అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా తినచ్చు. ఇప్పుడైతే చక్కెర కూడా వేసేసుకున్నా, కలిపేసుకున్నాం. చక్కెర వేసిన వెంటనే మళ్ళీ కొంచెం పలచబడుతుంది, ఎందుకంటే చక్కెర నీళ్ళు ఉంటుంది కదా, కలుపుకుంటానే ఉండాలి ఇది, లేకపోతే బొత్తిగా అడుగంటిపోయి ఇదైపోతుంది అనమాట. నాకు ఆడికి కొంచెం అయితే అడుగు అంటింది లైట్గా కదా, స్టవ్ కదా కొంచెం అయితే అంటింది. ఇప్పుడు కనపడదు, మళ్ళీ కనపడుతుంది. కలపెడుతూనే ఉన్నా, అయినా కూడా అడుగు అంటింది కొంచెం లైట్గా. అంటే ఈ కవ్వా చేసేటప్పుడు పెనుము అనేది కొంచెం బాగా మందంగా ఉండే పెనుము తీసుకోవాలి, అప్పుడే వచ్చేది. ఇంకో దీని మీద కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇట్లా కూడా ఉడకాలన్నమాట. ఉడకబెడతాం బాగా. చక్కెర వేసుకున్నా కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక 1/4 నిమ్మకాయ చెక్క నిమ్మరసం. అంటే ఇది వేయడం వల్ల కొంచెం విరిగి జున్నులుగా వస్తుందన్నమాట. జున్నుగా అంటే ఎట్లా ఉంటుందంటే, మేము చేసే జున్ను అలా ఉంటుంది. ఇంక ఇది కూడా వేసినాం కాబట్టి ఇంక ఇదంతా ఇమిరిపోయేంత వరకు మంట కొంచెం మీడియంలో పెట్టుకొని కలుపుకుంటా ఉండాలన్నమాట. దగ్గర పడిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ ఒకసారి ఎలా అనేది. చేతి మీద చూడండి ఎలా అయిందో, ఇట్లా దగ్గరకు అయింది. ఇంకా కొంచెం దగ్గరకు కావాలి, ఇది ఇంకా అయిపోలేదు, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఇంకా చేతి మీద వచ్చేస్తుంది, అందుకే గిండి మార్చేసి ఇది కలబెడతానే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. నాకు కూడా కొంచెం లైట్గా అయితే అడుగంటుంది, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. చూడండి కలబెడుతూనే ఉన్నాయి, అయినా కూడా లైట్గా అంటుంది. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి మొత్తం అంతా ఎగిరిపోయి ఇలా అయితే ఇట్లా చూడండి పెనం నుంచి సపరేట్ అవుతుంది అనమాట. కొంచెం కొంచెంగా ఇంతవరకు పెట్టుకోవాలన్నమాట. కలర్ కూడా చూడుకో, గోల్డ్ కలర్ వచ్చేసింది కదా దుర్గా, ఇలా అయిపోయింది. ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనము చల్లారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అలా అయినా తినచ్చు, లేదంటే మనం పిల్లలు కావాలనుకుంటే పిల్లలైనా కోసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటా. ఈ స్టేజ్లో కొంచెం యాలక్కాయల పొడి, కొంచెమే, మనకి ఏ స్వీట్ అయినా కొంచెం యాలక్కాయల పొడి తినడం అవసరం కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాం. ఇది అయిపోయింది. దీన్ని గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాం. స్పూన్ బయట పట్టుకుంటాం, లేదంటే ఇది పెద్ద గింటి కదా, చేస్తాం. మన కవ్వ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకొని పొయ్యి ఆఫ్ చేసేసి ఇందులోకైతే తీసుకొనేసుకున్నాం. ఇదిగోండి నేనైతే ఇలా చేసేసా కవ్వ. నాకు చేతను వచ్చిన కవ్వ ఇదేనమాట. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో చేసిన, మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే చేయలేదనమాట. ఇలా చేసుకొని ఎంత సర్దేసుకుంటే కొంచెం బాగా పిల్లలైతే, నేనైతే పిల్లలకు వద్దాము అనుకుంటున్నా. వస్తుందో రాదో తెలియదు కానీ చూద్దాం. అంతే కదా, వస్తే పిల్లలు, లేదంటే చెంచాతో తీసుకొని తినేయడం. అంతే అండి. చేయడం తర్వాత గంట టైం పట్టిందిగా, గంట టైం పట్టింది. మంది చెప్తారు 10 నిమిషాల్లో అయిపోతుంది, పాలు చక్కెర ఉంటే చాలు అని. ఏం కాదు, ఏ వంట కూడా 10 నిమిషాల్లో, ఏది అప్పుడు తెలిసిన వంట ఒక్కటే 10 నిమిషాల్లో అయిపోయింది. మ్యాగీ, అది కూడా ముందు నీళ్ళు అవన్నీ కాంచుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటూ అవుతుంది. లేకుంటే అది కూడా 10-15 నిమిషాలు పడుతుంది ఉడకాలంటే. ఎందుకో అన్నీ అబద్ధాలు చెప్తా ఉన్నాం కదా, వినేవాళ్ళు ఉన్నారు. నా మీద గంట పైనే పట్టింది. ఇవి ఉడికి 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 ఈ దాకా రావడానికి గంట పైన పట్టింది అనమాట. నా కష్టాన్ని గుర్తించండి. ఎవరు గుర్తించలేదా? మీరు కూడా గుర్తించరా? ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. దీన్ని పిల్లలు పోసిన తర్వాత అప్పుడు చూద్దాము పిల్లలు వస్తుందా రాదా అనేది. ఓకేనా? అప్పటి వరకు అయితే రెస్ట్ ఇద్దాము. కొంచెం పని ఉంది, చేసుకుంటాం అంత లోపల. పిల్లలకు వచ్చామని కోసిన కానీ రాలా. కత్తితో కోసి ప్లేట్కి తిరగేసి అన్ని పనులు చేసిన.
అయినా రాలా. కాకపోతే తీసుకొని తినడానికి అయితే బాగుంది. ఎక్కువ స్వీట్ లేకుండా, ఎక్కువ మరీ సప్పగా లేకుండా మధ్యస్థంగా ఉందన్నమాట. మాకైతే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. నిజంగానే బాగుంది దుర్గా. కాకపోతే ఏమంటే పిల్లలు రాలని, ఒకవేళ ఆరితే రేపు పొద్దునకి ఏమన్నా వస్తాయో ఏమో తెలియదు. అప్పటి వరకు మాకు ఓపిక లేదులేండి. మేమైతే ఇలానే తినేస్తాం. ముందే చెప్పాను కదా, చెంచాతో అయినా తీసుకోవచ్చు, పిల్లలు కావాలంటే పిల్లలు కోసుకోవచ్చు. మాకు పిల్లలు రాలా కాబట్టి చెంచాతో ఇలా తీసుకొని అలా తినేయటమే మాకు తెలిసింది. ఓకేనా? చూసారు కదా మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనిత మీద ఏమాత్రం కొంచెం అభిమానం ఉన్నా కూడా చేసుకుంటారనమాట సబ్స్క్రైబ్, లేకపోతే లేదు కదా. అంతే కదా. బాయ్.